హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంసీఏ ఇంటీరియర్ డిజైన్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు మనకు ఒక ఫ్లాట్ అనేది కంప్లీట్ అయింది. సో ఓనర్స్ ఉండడం వల్ల మనం ఈ వీడియో తీయలేదు. సో ఇప్పుడైతే వీడియో తీయబోతున్నాం. సో లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇంతకుముందు నా ఛానల్ మీరు చూసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ వస్తున్నారు. సో నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. లైక్ ఒక చదవ పట్టడం కంటే వర్క్ చేయడం ఎలా, అలానే సేఫ్టీగా మనం వర్క్ ఫాలో అవడం ఎలా అనేది నా ఛానల్లో ప్రతిదీ అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అదే పెద్ద నాకు గోల్. సో అలానే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. లెట్స్ గో. సో ఇక్కడికి వచ్చేసరికి మనం స్మాల్ టీవీ యూనిట్ అనేది రెడీ చేసాం. సో కింద చూసుకుంటే కిందనైతే మనం 3 డ్రావర్స్ అనేది ఇచ్చాం. 3 డ్రావర్స్ అనేది ఇచ్చాం, చూసుకోవచ్చు మీరు. సో అలానే చూసుకుంటే డక్ లాంగ్. సో అలానే చూసుకుంటే ఇక్కడ మనం అయితే ఒక బాక్స్ అనేది, షోకేస్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి పిల్లర్స్లో మనం అయితే ఇది జస్ట్ ఈ టైప్లో డిజైన్ చేస్తాం. ఇక్కడ మనీ ప్లాంట్ మొగ్గ కానీ ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో కింద చూసుకుంటే మనం ఓఫర్ పెట్టుకోవడానికి అంటే హోమ్ థియేటర్ కానీ ఏదైనా సరే మనం పెట్టుకోవడం సౌండ్ సిస్టమ్ కానీ బాగుంటుంది. అలానే ఇక్కడైతే 32 ఇంచెస్ స్మాల్ టీవీ యూనిట్ అనేది మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి లో బడ్జెటే, పెద్దగా ఎక్కువ హై రేంజ్ అంటే ఎకరాలిక్ సన్ బైక్లు అయితే కాదు. లో బడ్జెట్ మనం ఈ ఫ్లాట్ అనేది డిజైన్ చేసాం. సో అలానే ఇక్కడ కాక్రీ బాక్స్ చూసుకుంటే మాత్రం సో జస్ట్ బాక్స్ గా డివైడ్ చేసాం. ఇది అంటే ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి షోకేస్ లో కాక్రీ బాక్స్ డిజైన్ చేస్తాం. వాష్ బేసిన్ అయితే మనం ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ. సో ఇంకా వచ్చేసరికి మనం అయితే గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. గెస్ట్ బెడ్రూమ్ డోర్ వచ్చేసరికి మనం అయితే ప్రాపర్ గా ఒక గ్లాస్ తో డిజైన్ చేస్తాం. గెస్ట్ బెడ్రూమ్ డోర్ వచ్చేసరికి చూసుకోవచ్చు మీరు. ఇది గ్లాస్ డిజైన్ అయితే కొంచెం క్లాస్ గా ఉండాలని చెప్పేసి గ్లాస్ డిజైన్ తో మనం అయితే డిజైన్ చేస్తాం. సో లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూసుకుంటూ మీరు ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒక అఫీషియల్ గా ఉండాలి, క్లాస్ లుక్ కావాలని చెప్పేసి ఓనర్స్ ఉన్నారు. సో మనం అయితే డిఫరెంట్ గా ఉంటారని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం. ఇక్కడ గ్లాస్ కూడా ఇచ్చాం. సో లోపల ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అలానే 5 పంప్స్ లైట్రిక్ డోర్స్ కూడా రెండు ఇచ్చాం, చూసుకోవచ్చు. లైట్రిక్ డోర్స్ తో వస్తాయి ఇవి 2. సో ఇక్కడైతే మనకి ఓపెన్ డోర్స్ అయితే ఇచ్చాం, ఇక్కడ చూసుకోవచ్చు. పూజ గదికి వచ్చేసరికి ఇక్కడైతే మన గ్లాస్ అనేది, దేవుడి గ్లాస్ అనేది, మన కృష్ణుడి గ్లాస్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే లుక్ బాగుంటుందని చెప్పేసి స్ట్రెచర్తో గ్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకి ఇక్కడ టూ డోర్స్ అనేవి ఇచ్చాం, చూసుకోవచ్చు మీరు. 2 డోర్స్ అనేవి ఇచ్చాం ఇక్కడ. సో ఇంక లేట్ చేయకుండా చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాం. సో ఫాల్ సీలింగ్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా. సో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇక్కడ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ లో 2 సైడింగ్ డోర్స్ అయితే మనం చూసుకోవచ్చు మీరు. 2 సైడింగ్ డోర్స్ అయితే ఇచ్చాం. ఇది వచ్చేసరికి మనకి సన్మేకులతో అండ్ ప్లేవుడ్ తో మనం డిజైన్ చేస్తాం. ఇది ఇక్కడ చూసుకుంటే ఒక సీక్రెట్ డ్రా ఒకటి ఇచ్చాం. అలానే ఇక్కడ గ్లాస్ పార్టీషన్ ఒకటి ఇచ్చాం. వాళ్ళు జస్ట్ బట్టలు గట్ట పేర్చుకోవడానికి అని చెప్పేసి కావాలన్న ఎక్స్ట్రా మనం ఇచ్చాం. సో అలానే ఇటు పక్క చూసుకుంటే ఇటు ఒక డ్రా ఒకటి ఇచ్చాం సీక్రెట్. అలాగనే ఇక్కడ కూడా మనం గ్లాస్ అనేది పార్టీషన్ ఇచ్చాం. సో లేట్ చేయకుండా ఇంకా గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాం. సో గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు పైన అయితే మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ కవర్ చేసుకోవడానికి అయితే పైన అటక ఒకటి ఉండేది. సో దాన్ని అయితే కవర్ చేసి మనం 3 డోర్స్గా డివైడ్ చేసాం. ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు, స్టోరేజ్ ప్లేస్ అది. సో ఇంకా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మనము ఇక్కడ 4 ఫీట్ బాక్స్ అనేది 4 ఫీట్ బాక్స్, అటో 4 ఫీట్ బాక్స్, ఇటో 4 ఫీట్ బాక్స్ అనేది మనం డిజైన్ చేసాం. సో ఇది చూసుకోవచ్చు. ఇది సైడింగ్ డోర్స్, ఇది కూడా
సో సన్ నెక్ అయితే మనం వైట్ అండ్ బ్లూ కలర్ లో ఇచ్చాం, గ్రూస్ కూడా ప్రొవైడ్ చేసాం కొంచెం క్లాస్ లో కనిపిస్తుందని. సో ఇటుపక్క కూడా మీరు చూసుకోవచ్చు, మొత్తం పడాలండి లాంగ్ కొంచెం, ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా డ్రాస్ ఆఫ్ ఇచ్చాం మనం. సో ఇవి కూడా సేమ్ గ్రూస్ తో ఇచ్చాం. అలానే స్మాల్ టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ నేను స్మాల్ టీవీ యూనిట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు మీరు. స్మాల్ టీవీ యూనిట్ గా మనం ఇక్కడ ఒక టీవీ యూనిట్ బిగించుకోవడానికి ఒక ప్లాంక్ అనేది ఇచ్చాం. అలానే కింద చూసుకుంటే ప్రాపర్ గా 3 డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు మీరు. నేను ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక గ్లాస్ అనేది ఇచ్చి కార్నర్ గ్లాస్ ప్లాంక్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ లైక్ ఫ్లవర్ వాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అక్వేరింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ స్మాల్ది. సో అలా అయితే మనం ప్రొవైడ్ చేసాం. సో సీలింగ్ చూసుకోవచ్చు మీరు, సీలింగ్ కూడా చేసాం. సో ఇంకా లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోద్దాం. కిచెన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకు మెరూన్ అండ్ వైట్ కలర్ లో మనం అయితే కాంబినేషన్ లో ఇచ్చాం. సో మ్యాక్సిమం ఇది లో బడ్జెట్ వర్క్, మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. లో బడ్జెట్ మనం వర్క్ అయితే డిజైన్ చేసాం. సో కింద చూసుకుంటే మీరు బాస్కెట్స్ కూడా ఇచ్చాం మనం. ఇక్కడ 3 బాస్కెట్స్, ఇక్కడ 2 బాస్కెట్స్ కిట్ కూడా ఇచ్చాం. సో కార్నర్ కూడా మనం ఇక్కడ 2 డోర్స్ అనేవి ఇచ్చాం. సో అలానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, సిలిండర్ పెట్టుకుని ఒక డోర్ అనేది ఇచ్చాం. సో ఇంకా ఇటుపక్క వచ్చేసరికి జస్ట్ మామూలుగా ఏమైనా మిక్సీ కానీ ఏమైనా చేసుకోవడానికి ప్లేస్ అనేది గ్రానైట్ తో మనం ప్రొవైడ్ చేసి ఇచ్చాం. సో కింద చూసుకుంటే 4 డోర్స్ అనేవి ఇచ్చాం. పైన చూసుకుంటే హైడ్రాలిక్ డోర్స్ 3 ఇచ్చాం. సో స్టోరేజ్ అని పెట్టుకోవచ్చు, లైక్ బిందెలు కానీ లేదంటే టపాలు కానీ ఏదైనా ఐటమ్స్ గ్యాస్ స్టవ్ కానీ పాతగా ఉంటే మనం పైన పెట్టేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ వర్క్ లో మనకైతే బడ్జెట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా బడ్జెట్ అనేది. సో అంతవరకు నా వీడియోస్ కానీ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకన్నా మంచి వీడియో, బెస్ట్ వీడియోస్ నా ఛానల్ని అప్లోడ్ చేసి మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను. ఈ వర్క్ ఎంత అయింది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఏ మెటీరియల్ యూజ్ చేయాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయకూడదు అనేది కూడా నా వర్క్లో నేను చెప్తాను. సో దయచేసి నా ఛానల్ మీరు చూసి ఉండకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకేనా? మీరు ఇచ్చేది నా గిఫ్ట్ అదే. సో నేనైతే నా ఛానల్లో 1K సబ్స్క్రైబ్స్ అయితే నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో అది మీ మీదే ఆధారపడి ఉంది, మీరు తీసుకెళ్ళాలి 1K సబ్స్క్రైబ్ వరకు. సో లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.